జనవరిలో ఒకసారి ఈ మన వాట్సాప్ గ్రూప్లో ఈ ఎండి శ్రీనివాస్ కాకర్ల వచ్చేసేసి మీకు అందరికి న్యాయం చేస్తాను, ఇంతకుముందు ఎవరైతే గొడవ చేశారో వాళ్ళు పోనివ్వండి, మీరు చాలా ఓపిక ఉన్నారు కాబట్టి మీకు న్యాయం చేస్తాను ఒక మెసేజ్ పెట్టాడు. మీరు ఎవరైతే ఇచ్చారో నాకు ఒకసారి పెట్టండి అని. నేను ఒకసారి ప్రైవేట్గా ఇచ్చాను, పెడితే మీకు చేస్తానండి అన్నారు. ఈ సురేంద్రని అడిగితే ఇవాళ వస్తుందండి, రేపు వస్తుందండి, 1 మంత్లో వస్తుందండి, పర్మిషన్స్ వస్తున్నాయండి, ఇంకా రాలేదండి అని చెప్తున్నారు, కానీ ఇంతవరకు ఏమీ లేదండి. సార్ మీరు 21 నుంచి సఫర్ అవుతూనే ఉన్నారు. అప్పటి నుంచి ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోయారు? పోలీసులు ఎందుకు మీకు సపోర్ట్ చేయలేకపోతున్నారు? పోలీసులు అంటే వీళ్ళు చేస్తున్నారని పోలీస్కి వేయలేదండి. నేను చెక్ బౌన్స్ అయితే చెక్ బౌన్స్ కేసు ఒకటి వేసాను, తర్వాత కన్జ్యూమర్ ఫోరంలో వేసాను. దాని తర్వాత పోలీస్కి ఆల్రెడీ వీళ్ళు కొంతమంది ఇచ్చారు, దాంట్లో నా పేరు కూడా యాడ్ చేయించాను, కానీ నేను పర్సనల్గా కంప్లైంట్ ఇవ్వలేదు. ఇప్పుడు ఇస్తారు కదా పోలీస్ కేసు వరకు ఎందుకు లేని వెయిట్ చేస్తున్నాను. సో ఇప్పుడు చాలా సీవియర్ అయిపోయింది, ఆల్మోస్ట్ 3 years అయిపోయింది, 3.5 years అవుతుంది. సో ఇక నేను ఏం చేయలేక మనందరము జయ విక్టిమ్ గ్రూప్స్ అందరు కలిసి, వీరందరూ కొందరు గుడ్ సమార్టియన్స్ మంచి వాళ్ళు కలిసి ఇలా చేద్దామంటే సరే గ్రూప్ అయ్యాము. రేపు పొద్దున పోలీస్ 1 week చూసేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయటము, రేరా కంప్లైంట్ చేయటము, ఎకనామిక్ అఫెన్స్ వింగ్ ఈడీకి వెళ్దామని చెప్పేసి అని ఆలోచనలు. మీలాంటి మీడియా మిత్రులు ఉంటే కొంచెమన్నా సరే, మేము నష్టపోయాము, మాకు వస్తుందో రాదో ఆ రాముల వారికి, ఆ అల్లాకు, ఆ యేసుప్రభులు ఎవరున్నారో వాళ్ళకి తెలుసు, కానీ మిగతా వాళ్ళు నష్టపోకూడదు, ఇలాంటి వాళ్ళతోటి మిగతా వాళ్ళు నష్టపోకూడదని చెప్పేసి నా యొక్క తాపత్రయం, మన మిత్రులతో తాపత్రయం.